బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వంలో చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల ముఖ్య ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదులు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాను, రకరకాల పునాదులు వేసుకుంటూ పోయిండు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది, ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానిక, సూచిస్తానిక, ఏం లాభము? ఈ రాళ్ళన్నీ కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అనేది. నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం, అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు? ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడం తప్ప ఇంకో గతి లేదు. జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. ఫాల్తు మాటలకు, పాగల్ మాటలకు, పాగల్ చేతులకు కూడా నువ్వు వారసత్వం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజు మితిమీరినటువంటి అహంకారపూరితమైనటువంటి నీ మాటలు చూస్తుంటే జనంలో వాస్తవాలేదో నీకు తెలుస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ అయ్య కొడుకులు ఇద్దరు కూడా మచ్చరపాయలమానలే. మీరిద్దరు పేపర్ పుల్లలే. మీరు పెద్ద పుల్లలాగా ఊహించుకుంటారు కానీ మీరు పక్కా పేపర్ పుల్లలు. అందుకనే మిమ్మల్ని చూస్తుంటే పందికి పరిశుభ్రత, గాడిదకు నాట్యం నేర్పడం, కల్వకుంటోళ్లకు కల్చర్ నేర్పడం రాష్ట్రంలో ఎవరికి తరం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ మాటలు రోజు రోజుకు శృతి మించుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. అయ్యనేమో తాగబోతు, కొడుకు పొగరబోతు, ఇక హరీశ్వరుడు ఆంబోతులాగా తిరుగుతున్నాడు. మిషన్ కాకతీయాల కమిషన్లు, వాటర్ గ్రిడ్ల వాటాలు దండుకొని స్కామ్ల కోసం స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం అంతా కుబేరులైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందుకనే ఈ కేటీఆర్ చూస్తే హైదరాబాద్ లా సలీం ఫేక్ స్టోరీ గుర్తుకొస్తుంది. రాజకీయాలలో సలీం ఫేక్ క్యారెక్టర్ ఎవరైనా ఉందంటే అదే కేటీఆర్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అలవడుతుంది. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి అర్హత ఇవాళ కేటీఆర్కు లేదు. అందుకని కేటీఆర్ రోజుకొక మాట, పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడేటువంటి నైజాంను వదులుకో. నీ నైజాన్ని వదులుకోను. ఐటీ సదస్సులనేమో చంద్రబాబు నాయుడు గురించి చెప్తావు,
అతని వల్లనే ఐటీ వచ్చిందని చెప్తావు. ఇవాళ బయటికి వచ్చి ఎన్నికల ప్రచారంలోనేమో విస్తృతంగా దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నా. అదే రకంగా ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి మాట్లాడేవాడు కేటీఆర్, మీ తండ్రిని అడుగు. ఈ వెన్నుపోటుకు సంబంధించినటువంటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీ తండ్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. మీ తండ్రే దానికి కర్త, కర్మ, క్రియ. దానిని నేడు కూడా పదే పదే ఉచ్చరిస్తుంది. మీ తండ్రి వెన్నుపోటు పొడవని వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకు వెన్నుపోటు పొడిచిండు. లెటర్ ఇచ్చిన చంద్రబాబుకు పొడిచిండు. అమరవీరుల కుటుంబాలకు పొడిచిండు. ఇవాళ ఉద్యమ సమయంలో పార్టీని ప్రారంభించినటువంటి ఇన్నయ్యను పొడిచిండు, నరేంద్రను పొడిచిండు, విజయశాంతిని పొడిచిండు, ఇవాళ కోదండరామును పొడిచిండు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మీ తండ్రి వెన్నుపోటు గురైనటువంటి వాళ్ళే కాదా అని మీకు ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఇవాళ సీట్ల పంపిణీకి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని చెప్పేటువంటి కేటీఆర్ సీట్ల పంపిణీతో పాటు ఆ తిహార్ జైలు కూడా చూసి వస్తున్నారు. మీ అయ్య కొడుకులు ఇద్దరిని అడిగి పంపాలి కదా, ఏర్పాట్లు ఎట్టున్నాయని కూడా చూస్తున్నాం. ఒక్క స్కామా, ముఖ్యమంత్రి సహాయ నిధిలో స్కాము, సిరిసిల్ల స్కాము, భూ కుంభకోణాలు, ఇలా డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా ఈ రాష్ట్రంలో కుంభకోణాలకు నిలయమైంది. ఆల్రెడీ సహారా కేసు పెండింగ్లే ఉంది. మిమ్మల్ని ఆ జైలుకు పంపాలంటే ఏడి పంపాలని ముందు చూసొస్తున్నాం అన్నటువంటి విషయం నువ్వు గుర్తుంచుకుంటే మంచిది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలా 4 సీట్ల కోసం ఇంత రాద్ధాంతం అని మాట్లాడుతున్నారు. ఇలా మీ 4 కుటుంబ సభ్యుల కోసం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తాకట్టు పెట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిరని అడుగుతున్నా. మీ 4 కుటుంబ సభ్యుల రాజరికం కోసం, మీ 4 కుటుంబ సభ్యుల దోపిడీ కోసం, మీ 4 కుటుంబ సభ్యుల అధికారం కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోస్తున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తుంది వాస్తవం కాదా అని కేటీఆర్ని సూటిగా అడుగుతున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి కూడా లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మొన్న మాట్లాడుతూ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు తిడితే ఆంధ్రలో తిట్టినట్టు కాదు, రాయలసీమలో తిట్టినట్టు కాదు అని చెప్పేటువంటి కేటీఆర్, మరి కేసీఆర్ తిడితే మాత్రం తెలంగాణ వాళ్ళని తిట్టినట్టు, తెలంగాణ వాదాన్ని తిట్టినట్టుగా ప్రచారం చేసింది వాస్తవం కాదని అడుగుతున్నా. అందుకనే ఈ కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికైనా మీ మాటలు అదుపులో పెట్టుకోవాలని నేను కేటీఆర్ కి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు బరితెగించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 సంవత్సరాలుగా చేసినటువంటి ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, ఇవాళ ఏది కూడా రానటువంటి పరిస్థితిని ఏ రోజు కూడా చెప్పకుండా ఎదురు దాడి చేసేటువంటి నైజాన్ని వదులుకోమని చెప్తూ, అదే రకంగా ప్రొఫెసర్ కోదండరాము తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడని చెప్తుంది. ఇదే కోదండరాము ఉద్యమ సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీక అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట అతని మీద దాడి చేసి తలుపులు పగలగొడితే అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం పెరిగిందా అని హరీష్ రావు అడుగుతున్నారు. అందుకనే మీ మాటలు కట్టిపెట్టండి, మీ బ్రోకర్ మాటలు, భోగస్వామ్యులు బంద్ చేయండి. మీరు ఏం జనాలకు చెప్పాలో, మీరు ఏం చేస్తారో చెప్పలేనటువంటి స్థితిలో ఇవాళ ముసలి నక్కలని, గుంట నక్కలని ఒక ఊర పందిలాగా ఎదుగుతూ ఈ రకంగా బూతులు మాట్లాడడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అందుకనే మీ తండ్రి కొడుకులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. అందుకనే ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం ఉంటుంది. ఇలా కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వస్తే వాళ్ళ కుటుంబ ఆకాంక్షల మేరకు కుటుంబ సంక్షేమం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.